నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఇయర్స్‌కి మ్యారేజ్ అయింది మేడం. 14 ఇయర్స్ కి మ్యారేజ్ అయిందా? పెద్దలు చేశారా 14 ఇయర్స్ కి మీ పెళ్లి? పెద్దలంటే లవ్ మ్యారేజ్ కిందకే వస్తుంది అది. ఫోర్స్ వల్ల ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది, తర్వాత మా సిస్టర్స్కి అయింది ఇద్దరికి. మీరు థర్డ్ వన్కి ఫస్ట్ అయినాక ఫస్ట్ సెకండ్ వాళ్ళకి తర్వాత అయిందా? రిలేషన్లే. మా ఆయన కూడా నాకంటే ఒక 15 ఇయర్స్ 16-17 ఇయర్స్ పెద్దోడు. ఓర్ని ఇప్పుడు మీ ఆయనకి 55 అట్లా ఉంటాయా? మరి మీరు పెద్దలు చేసిన పెళ్లి ఇది? పెద్దలంటే ఎవరు వచ్చారు మీ పెళ్లికి? ఎవరు రాలేదు. సమ్మర్ హాలిడేస్కి ఇలాగే ఊరికి వెళ్తే కొంచెం ఇలాగా బలవంతం చేశాడు మేడం. దానివల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది. అసలు పరిచయం ఎలాగా? అతను మీ సారా, టీచరా, పక్కింటి అతను, ఎదురింట? మా చుట్టం, మా రిలేషనే. మా మమ్మీకి మావయ్య వరుస అవుతాడు, నాకు తాత వరుసన అవుతాడు. మమ్మీకి మావయ్య, మీకు తాతయ్య వరస. అయితే అతనికి అనుమానం ఎక్కువ మేడం. ఎవరితో మాట్లాడిన అనుమానమే, తిట్టిన ఏదైనా ప్రతిదీ అనుమానమే. కూర్చున్న అనుమానం, ఎవరితో మాట్లాడిన అనుమానమే. పల్లెటూళ్ళు అంటే ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, వెనకాల ఎవరు వచ్చినా కూడా అనుమానమే. పెంచుకున్న కొడుకు అంటే వాళ్ళ మరిది కొడుకు ఇలాగ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కొంచెం నన్ను కూడా డ్యూటీ నుంచి డ్రాపింగ్ చేయడం, ఇది చేయడము. వేరే ఊర్లో ఉండేవాడు. ఒక్కసారిగా ఎందుకో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువైతే ఫిజికల్గా కలిసాము. అంటే వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఒకళ్ళే కాబట్టి అందరికి ఏమైంది, పాపకి ఇలాగా అయిందంట కదా, అయిందంట కానీ పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది. పెద్దల అంగీకారం ఉంది, మీ పిల్లల అంగీకారం తీసుకున్నారా? నాన్న, నేను ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను, మీకు ఒక కొత్త నాన్న రాబోతున్నాడు అనేది అట్లీస్ట్ ఇంటిమేట్ చేశారా మీ పిల్లలకి? చెయ్యలేదు సార్. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఫుల్గా నా మీద చాలా కోపం ఉండేది. అంటే పిల్లల రెస్పాన్సిబుల్ నేనే చూద్దామని అనుకున్నాము. వాళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుని ఎవరినో తీసుకొస్తే వాళ్ళు క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? పిల్లలకు ఒక మాట చెప్పాలి కదమ్మా. ఎంతకాలం మీరు ఆ విధంగా ఉందా అనుకున్నారు? అంటే భర్త వస్తే చాలు పిల్లలు వద్దు అనుకున్నారా? అప్పుడంటే వయసులో పెద్దోడు, ఇప్పుడు వయసులో చిన్నోడు. ఈ విషయం ఎలా వెళ్ళిపోయిందో ఊరి దాకా తెలియదు. ఇతని దాకా వెళ్ళిపోయి ఇప్పుడు ఫస్ట్ మొగుడు గుర్తుకొచ్చాడు, ఫస్ట్ మొగుడుతో కలిసిపోవాలని అనుకుంటుంది. నేనేమన్నా బ్రతకనిస్తానా నిన్ను? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది ఇప్పుడు నీకు అనేసి ఫోన్ల మీద ఫోన్లు, టార్చర్లు. ఎందుకంటే ఒక పద్ధతి పాడు ఏదో వ్యవహారం ఉంటుంది. ఎంత చిల్లరగా ఉందో తెలుసా? నీ వల్ల 2 పిల్లలు బలైపోయారు. అక్కడ వాళ్ళ జీవితాలు ఎంత దరిద్రంగా అయిపోయినాయో తెలుసా? ఏం స్త్రీవమ్మా నువ్వు? నేను నా పేరెంట్స్ దగ్గర నుంచి దూరం అయిపోయాను. నా ప్రాపర్టీస్ కూడా వాళ్ళు ఆగేసుకున్నారు. నా ప్రాపర్టీస్ అనే పేపర్ నా దగ్గర ఇప్పుడు ఒక్కటి. ఏం చూసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీరు? పిల్లల్ని అర్థం చేసుకునే స్టేజ్లో తల్లిదండ్రులు లేరు. ఒక వయసు రాగానే వాళ్ళు ఒక ATM మిషన్స్ లాగా అర్జెంటుగా సంపాదించేసి ఇళ్లలో పెట్టాలి. తీరా చూస్తే కొంతమంది క్యారెక్టర్లు బాగో, కొంతమంది ఇంట్లో కనీసం వండాల్సిన వంటలు సరిగ్గా చేయరు. వీళ్ళు మళ్ళీ రేపొద్దుట ఇంకొక పిల్లల్ని పెళ్లి చేసుకుని ఆ జీవితాలు సర్వనాశనం చేయడం. ఇప్పుడు ఒక 2 పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇది దేవుడు రాశాడా రాత, కన్న తల్లి రాసిందా? కన్న తల్లిదండ్రులు రాశారా? ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఒక స్త్రీ ఎలా ఉండకూడదు అనటానికి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.